నమస్కారం డీఎన్ఎస్కి స్వాగతం. ముందుగా ఈనాటి ముఖ్యాంశాలు. జగన్పై దాడి జరిగితే దానిపై టీడీపీ సోషల్ మీడియాలో అసభ్యకర పోస్టులు పెడుతున్నారన్న ఎమ్మెల్యే వెల్లంపల్లి శ్రీనివాసరావు. విజయవాడలో సీఎం జగన్పై జరిగిన దాడిని ఖండించిన మంత్రి జోగి రమేష్. సీఎం జగన్పై జరిగిన రాళ్ల దాడిని ఖండించిన ఆంధ్రప్రదేశ్ వైసీపీ క్రిస్టియన్ మైనార్టీ సంఘం అధ్యక్షుడు దయానందం. జగన్పై దాడి జరిగితే దానిపై టీడీపీ సోషల్ మీడియాలో అసభ్యకర పోస్టులు పెడుతున్నారని ఎమ్మెల్యే వెల్లంపల్లి శ్రీనివాసరావు అన్నారు. సానుభూతి చూపకపోయినా పర్వాలేదు, కానీ విమర్శలు చేయడం సరికాదన్నారు. చంద్రబాబు, బోండా ఉమ తమ తొత్తులతో దాడి చేయించారని చెప్పారు. బ్రాహ్మణ వీధిలోని తన నివాసంలో వెల్లంపల్లి శ్రీనివాస్ విలేకరుల సమావేశం ఏర్పాటు చేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ జగన్పై జరిగిన రాళ్ల దాడి దురదృష్టకరమన్నారు. దాడి జరిగి తాము బాధలో ఉంటే దానిపై టీడీపీ అసభ్యకర పోస్టులు పెడుతుందని ఆవేదన వ్యక్తం చేశారు. అధికారంలో లేకపోతేనే టీడీపీ ఇంత బరితెగిస్తుందని, దాడిలో గాయపడిన రక్తం కారుతున్న ప్రజల కోసం జగన్ యాత్ర కొనసాగించారని చెప్పారు. జగన్కు తన దేవుడు ఆశీస్సులు ఉన్నాయని, అందుకే దాడి నుంచి బయటపడ్డామని చెప్పారు. కంటికి దెబ్బలు తగిలితే తమపై జోకులు పెట్టడం సరికాదన్నారు. చంద్రబాబు, బోండా ఉమా లాంటి వారిని ప్రోత్సహించి దాడులు చూపిస్తున్నారని చెప్పారు. సెంట్రల్ నియోజకవర్గంలో బోండా ఉమా అరాచకాలకి అడ్డు అదుపు లేదన్నారు. ఎలక్షన్ కమిషన్ దీనిపై చర్యలు తీసుకోవాలని ఆయన కోరారు. గాయపడిన వెల్లంపల్లి శ్రీనివాస్ని ఎంపీ కేశినేని నాని అతని నివాసంలో కలిశారు. దాడి జరిగిన ఘటన వివరాలు అడిగి తెలుసుకున్నారు. అనంతరం ఎంపీ కేశినేని నాని మీడియాతో మాట్లాడారు. అటువంటి పరిస్థితుల్లో, ఓర్చుకోలేని పరిస్థితుల్లో ఇవాళ ఏదైతే ప్రతిపక్ష నాయకులు ఉన్నారో, ముఖ్యంగా చంద్రబాబు నాయుడు, ఆయన మొదటి నుంచి కూడా ఎప్పుడైతే ఆయన అధికారం కోల్పోయాడో అప్పటి నుంచి రెచ్చగొట్టే మాటలు మాట్లాడటం మీడియా మిత్రులందరికీ కూడా తెలుసు, మీ అందరికీ కూడా, అట్లా ప్రజలకు కూడా తెలుసు. కార్పొరేషన్ ఎలక్షన్స్ అప్పుడే వచ్చి విజయవాడ ప్రజలు ఉప్పు కారం తింటున్నారా, సిగ్గు లజ్జా ఉందా అని మాటలు మాట్లాడారు. అది మీ అందరి రికార్డ్స్లో కూడా, ఓల్డ్ రికార్డ్స్లోకి వెళ్తే ఉంటుంది, కావాలని మేము పంపిస్తాం. అట్లాగే నేను మొదటి నుంచి కూడా గూండాయిజానికి, రౌడీయిజానికి, ఈ భూ కబ్జాలకి, కరప్షన్కి వ్యతిరేకమని మీ అందరికీ తెలుసు. ఆ దాంట్లోనే కొంతమంది వ్యక్తులతో నేను టీడీపీలో మొదటి నుంచి కూడా విభేదించాను. దాంట్లో ముఖ్యుడైనటువంటి వ్యక్తి విజయవాడ సెంట్రల్ అభ్యర్థి, ఒకప్పుడు మాజీ ఎమ్మెల్యే బోండా ఉమ. మీ అందరికీ తెలుసు అతని యొక్క ప్రవర్తన కానీ, అతని యొక్క దురుసు ప్రవర్తన కానీ, అతని హిస్టరీ కానీ. అతను గుండా, అతను ఒక రౌడీ, అట్లాగే ఒక భూ కబ్జాదారుడు. ఈవెన్ స్వతంత్ర సమరయోధులకి భారత ప్రభుత్వం ఇచ్చినటువంటి భూములు కూడా వదిలిపెట్టినటువంటి వ్యక్తి అతను. అట్లాగే అతని కొడుకులిద్దరు, వాళ్ళిద్దరూ కూడా అనేక దౌర్జన్యాలు, అనేక రౌడీజాలకు పాల్పడినటువంటి విషయాలు కూడా ప్రజలందరికీ తెలుసు. అట్లా నిన్న జరిగినటువంటి సంఘటనలో మాకు చాలా అనుమానాలు ఉన్నాయి. ఇది చాలా కుట్రకోణం దాగుంది దీని మీద. నేను కూడా బస్సు మీద ఉన్నాను. ఒక స్ప్లిట్ సెకండ్లో నాకు కూడా ఏదో ఒక సౌండ్ వచ్చింది, టప్మని. తర్వాత చూస్తే ముఖ్యమంత్రి గారు ఇట్లా చేయబెట్టుకుని కిందకు ఇదవుతున్నాను చూశాను. అర్థం కాల ముందేంటనేది. కానీ ఇది ఒక టార్గెటెడ్ అటెంప్ట్ అన్నమాట, దాంట్లో ఎటువంటి సందేహం లేదు. ఏంటంటే ఓర్వలేక జగన్మోహన్ రెడ్డి గారు యొక్క ప్రజాదరణ కానీ, ఆయన పట్ల ప్రజలు చూపిస్తున్నటువంటి అభిమానం కానీ, మళ్ళీ మనం ఓడిపోతున్నాం అనే ఒక బాధ కానీ టీడీపీ వాళ్ళకి, ఇవన్నీ కలిపితే నిన్నటి దాడి అనేది నా అభిప్రాయం, అనుమానం కూడా. దాని మీద పోలీసు వారు దర్యాప్తు చేయాలి, లోతైనటువంటి ఇన్వెస్టిగేషన్ చేయాలి. దాన్ని ఎవరో దోషులు అనేది ఖచ్చితంగా చేయాల్సినటువంటి విషయాలు ఉన్నాయి. మా అనుమానాలన్నీ కూడా మరి మీకు ఇప్పుడే వ్యక్తపరిచాను. మా అనుమానాలన్నీ చంద్రబాబు మీద, లోకేష్ మీద, అట్లాగే అక్కడ అభ్యర్థి బోండా ఉమ మీద మా అనుమానాలు ఉన్నాయి. కాబట్టి మేము ఎలక్షన్ కమిషన్ కూడా ఆల్రెడీ మా పార్టీ రిప్రజెంట్ చేసింది, మేము కూడా చేస్తాం ఢిల్లీలో. ఏదైనప్పటికీ విజయవాడలో ఇటువంటి సంఘటన జరగడం చాలా బాధాకరం. ఇది రేపు రాబోయే రోజుల్లో జనాలు
చాలామంది రావటం, జన సముద్రం అక్కడ ఉండటం, అలాగే ఆ బస్సు యాత్రకు కానివ్వండి, అక్కడున్న జరిగిన ఈవెంట్కి కానివ్వండి అశేష స్పందన రావటం మరి ప్రతిపక్షానికి నచ్చలేదనుకుంటా. వారు అన్ని విధాలుగా ట్రై చేశారు. ఈ సభని ఎలా చేస్తారు, ఈ బస్సు యాత్రను ఎలా ముందుకు సాగిస్తారు, ప్రతి ఒక్క మార్గాన్ని ఎంచుకొని దాన్ని ఆపడానికి ప్రయత్నించారు. అవన్నీ కుదరకపోవడంతో, అవన్నీ విఫలమవడంతో వారు డైరెక్ట్గా భౌతిక దాడికి దిగడం జరిగింది. అది చాలా బాధాకరం. సరే, అది చేసిన తర్వాత కూడా వారు ఒప్పుకోవడమే కాకుండా మరి సోషల్ మీడియాలో దాన్ని చాలా అసహ్యంగా కానివ్వండి, చాలా మా అందరికీ చాలా అభ్యంతరకరంగా, చాలా ఇబ్బందికరంగా మా గురించి రాయటం మా అందరికీ చాలా బాధాకరం. సానుభూతి తెలపకపోయినా పర్లేదు, కానీ ఇలా మా అందరినీ ఇలా క్షోభ పెట్టడం కానివ్వండి, బాధ పెట్టడం కానీ సమస్య కాదు. అలాగే ఏమున్నా కూడా ప్రజాక్షేత్రంలో పోట్లాడాలి, అంతేగాని ఇలా రాళ్ళు విసరటాలు, ప్రాణాలు తీయటాలు అనేవి చాలా బాధాకరం. మీకు ఏమున్నా చర్చకు రండి, మీరు సిద్ధమైతే చర్చకు కూర్చోండి, అంతే తప్ప ఇలా కుటుంబాలని రోడ్డుకి ఈడ్చే పనులు కార్యక్రమాలు మీరు పెట్టుకోవద్దు. ఒక మనిషి ప్రాణం చాలా విలువైనది. దాన్ని అందరూ, అది ఎవరిదైనా సరే, అది వైసీపీ అయినా సరే, టీడీపీ అయినా సరే, మీరు ఇలా చేయడం ఏమాత్రం భావ్యం కాదు. మీరు చూసినట్టయితే మరి ఇక్కడ మా మామయ్య వెల్లంపల్లి శ్రీనివాసరావు గారు, వారు నిన్న నైట్ నుంచి చాలా తీవ్రమైన బాధలో కానివ్వండి, వారు చాలా కంటి నొప్పితో కానివ్వండి, వారికి రాత్రి మొత్తం నిద్ర లేదు. అలాగే పొద్దుటి నుంచి కూడా వారు చాలా బాధపడుతూ చాలా ఇబ్బంది పడుతున్నారు. అలాగే మేము హాస్పిటల్కి వెళ్ళినప్పుడు అక్కడ కంటి పరీక్షలు జరిపించడం జరిగింది. ఆ పరీక్షలో తేలింది ఏమనగా వారు రెటినా కొంచెం స్వెల్లింగ్ అయింది. వారికి ఒక వారం నుంచి 10 రోజుల వరకు పడుతుంది హీల్ అవ్వటానికి. అలాగే ఒక 10-15 రోజులు వారు బయటికి వెళ్ళకుండా ఉండాలని డాక్టర్లు చెప్పారు. మరి అలాగే దీన్ని కూడా మేము చూసినట్టయితే మేము సోషల్ మీడియా ఓపెన్ చేయాలంటేనే ఈరోజు భయపడే విధంగా మమ్మల్ని స్థాయికి తీసుకొచ్చారు. ఏమున్నా మీరు పోరాడండి. మరి ఈరోజు మా మామయ్య వెల్లంపల్లి శ్రీనివాసరావు గారు ఏం తప్పు చేశారు? వారు ప్రజల అండగా, వారు ఇప్పుడు ప్రజానికానికి వారు తోడుగా ఉండడం వారు చేసిన తప్ప. వారు గత 60 రోజులుగా లేదా 70 రోజులుగా వారు ఈ నియోజకవర్గానికి వారు నియమించబడ్డారు. వారు అభ్యర్థిగా నియమించబడిన మొదటి రోజు నుంచే వారిని పరుష పదజాలంతో కానివ్వండి, లేడీస్తో తిట్టించడం కానీ ప్రతి ఒక్కటి మేము గమనించాం. కానీ ఏ రోజు కూడా మేము మీడియా ముందుకు వచ్చిన సంఘటన లేదు. కానీ ఈరోజు భౌతిక దాడికి దిగడం మా అందరికీ చాలా బాధాకరంగా ఉంది. అలాగే ఏమున్నా మరి మీకు అంత కాన్ఫిడెన్స్ ఉంటే ఎందుకు ఇలా వస్తున్నారు? ఏదన్నా ప్రజాక్షేత్రంలో పోరాడండి, మీరు ఆ ఓట్లు సంపాదించండి, అంతే తప్ప మీ ఓటమి ఖరారైంది కదా అని చెప్పి ఇలా భౌతిక దాడులని ప్రోత్సహించొద్దు. అలాగే అది చేయకూడదు. తప్పకుండా వెల్లంపల్లి శ్రీనివాసరావు గారు ఇక్కడ ఈ నియోజకవర్గం వచ్చాక చాలా అభివృద్ధి కార్యక్రమాలు చేశారు. చాలా వారు ప్రజల ఆశల్ని వారు అందుకుంటున్నారు. దాన్ని సహించని ఇక్కడ ప్రత్యర్థి బోండా ఉమ్మ గారు ఇలాంటి చేయించారని మేము అనుకుంటున్నాం. ఇక మీద తప్పకుండా మేము ఇలాంటి సహించేది లేదు. మేము కంప్లైంట్స్ అన్నీ పెట్టాం, అలాగే పోలీస్ కంప్లైంట్ కూడా చేశాము. తప్పకుండా దాన్ని పరిగణలోకి తీసుకొని వెంటనే రాతపూర్వకంగా కూడా రాసి ఇచ్చాను, కంప్లైంట్ ఇచ్చాను. వాటి మీద చర్యలు తీసుకోవాల్సిన బాధ్యత పోలీస్ డిపార్ట్మెంట్ మీద ఉంది. ఎందుకంటే కొన్ని లక్షల మంది జనం నేను రావడం జరిగింది రోడ్ల మీదకి. మీరు ఎప్పుడైనా కానీ విజయవాడలో ఇటువంటి బస్సు యాత్ర ఎప్పుడు కూడా ఏ నాయకుడు కూడా ఇంత సక్సెస్ అయిన పరిస్థితి లేదు. అది చూసుకొని తట్టుకోలేక గెలవలేమని చెప్పిన వాళ్ళకి అర్థమైపోయింది. ముఖ్యంగా సెంట్రల్ నియోజకవర్గంలో గెలవలేమని చెప్పి అర్థమైపోయి దాడులకు దిగారు. నాకు నిన్న మా పార్టీ వాళ్ళు చెప్పేది ఏంటంటే, బోండోమ వాళ్ళ కుటుంబ సభ్యులు యాత్ర అలా జరుగుతుందని చెప్పి సవాల్ ఇస్తారంట వాళ్ళు. ఆ యొక్క యాంగిల్లో కూడా పోలీస్ డిపార్ట్మెంట్ విచారణ చేయాల్సిన అవసరం ఉంది. ఎందుకంటే చంద్రబాబు డైరెక్షన్లో బోండోమ వాళ్ళ గ్యాంగే చేసి ఉంటారనేది ఇక్కడున్న ప్రజానిక యొక్క అనుమానాలు. వీటన్నిటి కూడా పరిగణ తీసుకోవాలి తప్ప పరిగణ తీసుకోకుండా బోండోమ లాంటి వాళ్ళని కనుక సెంట్రల్ నియోజకవర్గంలో కనుక పొరపాటున కనుక వాళ్ళకి ఏదైనా పట్టం చేస్తే ఇటువంటి రౌడీజాలకి ఇది బేజం అయిపోతుంది. రౌడీజాలను అరికట్టాల్సిన అవసరం ఉంది. విజయవాడ నగరంలో రౌడీజాలకు కానీ గూండాయిజాలకు కానీ తావు లేకుండా గత 5 సంవత్సరాల నుంచి జగన్మోహన్ రెడ్డి గారు పరిపాలన చేశారు. దయచేసి ప్రజానికం గమనించండి. ఇటువంటి దాడులను ప్రతి ఒక్కరు ఖండించాల్సిన అవసరం ఉంది.
దాడి చేసిన వ్యక్తుల్ని ఎవరు కూడా దగ్గర తీసుకోవాల్సిన అందరూ ప్రతి ఒక్కళ్ళు కూడా దాడి చేసిన వ్యక్తుల మీద తప్పకుండా ప్రతి ఒక్కళ్ళు చర్యలు తీసుకోవాల్సిన అవసరం ఉంది. దయచేసి బోండోమా లాంటి వాళ్ళు ఇటువంటి కార్యక్రమాలని ఆపాలని మాత్రం మీ ద్వారా కోరుకుంటున్నాను. మీ పైన దాడి కావచ్చు, మనకు ఏదైతే సోషల్ మీడియా అటాక్ వస్తుంది మీరు చెబుతున్న దాన్ని బట్టి, ఒకవైపు మీరు ఓట్లను అభ్యర్థిస్తున్నారు, మీరు వెళ్తున్నారు, మీ అమ్మాయితో పాటు నెల్లూరు కూడా వెళ్తున్నారు, మీ ఫ్యామిలీ కూడా వెళ్తున్నారు. అంటే దీనికి రక్షణకు సంబంధించి ఏమైనా అడగబోతున్నారు? నేను చెప్పేది ఒకటి, ఎందుకంటే ఇప్పటివరకు కూడా ప్రజాస్వామ్యంలో నేను 2009 నుంచి రాజకీయాలకు వచ్చాను. ఎప్పుడు కూడా ఇటువంటి పరిస్థితిని ఎప్పుడు నేను చూడలేదు. ఎప్పుడు కూడా గతంలో ఎప్పుడు చూడలేదు. ఇప్పుడు ఓటమి భయం పెరిగి నేను ఎన్నికల కమిషన్ కూడా ఒకటే కోరుకుంటున్నాను, సెంట్రల్ నియోజకవర్గంలో జరిగేవన్నీ కూడా గమనించాల్సిన అవసరం ఉంది. సెంట్రల్ నియోజకవర్గంలో బోండోమా అరాచకాల్ని ఆపాల్సిన పరిస్థితి ఉంది. వాళ్ళు యథేచ్ఛగా రౌడీజం చేస్తున్నారు, యథేచ్ఛగా బెదిరింపులకు పాల్పడుతున్నారు, యథేచ్ఛగా రౌడీజం చేస్తున్నారు. ఇవన్నీ కూడా ఎలక్షన్ కమిషన్ పరిగణలో తీసుకోవాలి. వాటిని అదుపు చేయాల్సిన బాధ్యత కూడా ఎలక్షన్ కమిషన్ మీద ఉంది. ఇప్పుడు నేను ఒకటే చెప్తున్నా, ఒకవేళ ఈ దాడిని చూసి భయపడిపోయి నేను వెనక్కి వెళ్ళిపోతాను అనుకోబాకండి. నేను అన్నిటికీ సిద్ధపడే రాజకీయాలకు వచ్చాను. కంపల్సరీగా రేపు ఎన్నికల్లో ఈ ఘటనల్ని పూర్తిగా ఖండించే విధంగా, బోండమ్మాని ఓడించే విధంగానే నేను పనిచేస్తాను. కానీ ఎన్నికల కమిషన్ మాత్రం మాకు కానీ మా కుటుంబ సభ్యులకు కానీ రక్షణ కల్పించాల్సిన అవసరం ఉంది. లేదంటే కనుక ఇటువంటి రౌడీలని ప్రోత్సహిస్తే మాత్రం విజయవాడ నగరం కూడా రౌడీలకి అడ్డగా అయ్యే అవకాశం ఉంది. కాబట్టి ప్రజానికం అంతా గమనించాలని మీ ద్వారా కోరుకుంటున్నాను. విజయవాడలో సీఎం జగన్పై జరిగిన దాడిని మంత్రి జోగి రమేష్ తీవ్రంగా ఖండించారు. నేడు గంగూరు వైసీపీ కార్యాలయంలో ఆయన మీడియాతో మాట్లాడారు. దాడిని ఖండిస్తూ చంద్రబాబు ట్వీట్ ఎలా చేశారో నారా లోకేష్ అడగాలని డిమాండ్ చేశారు. సీఎం జగన్పై జరిగిన దాడికి ఇతర రాష్ట్రాల ముఖ్యమంత్రులు సైతం ఆవేదన వ్యక్తం చేస్తే తెలుగుదేశం పార్టీ నేతలు రాజకీయ విమర్శలు చేయడంపై ఆయన మండిపడ్డారు. మీ అయ్యి అట్లా ట్వీట్ పెట్టాడయా, దాడిని ఖండిస్తూ ట్వీట్ ఎట్లా చేశాడు? ఈ లోకేష్ అనేవాడు అలా అయినాడు కాదు. ఈ రోజున ప్రజాస్వామ్యవాదులందరూ కూడా ఒక పక్కన ప్రధానమంత్రి మోడీ దగ్గర నుంచి, పక్కనే ఉన్న రాష్ట్ర స్టాలిన్ గారి దగ్గర నుంచి, మమతా బెనర్జీ గారి దగ్గర నుంచి అందరూ కూడా ముక్త కంఠంతో ఖండిస్తూ ఉన్నారే. అందరూ కూడా ఇటువంటి దుశ్చర్యలు జరగకూడదు, ముఖ్యమంత్రి మీద ఈ విధంగా దాడి చేయటం ఏంటి అని చెప్పేసి ఆందోళన పడుతూ ఉన్నారే. ఈ పరిస్థితుల్లో ఒకడేమో అడవడో దున్నపోతులాగా ఉన్నాడు, ఆడు అచ్చినాడు అన్నాడు. కోడికత్తి 1 అంట, ఇది 2 అంట. మరి మీ జాతీయ అధ్యక్షుడు ఎందుకు ట్వీట్ చేశాడు బాబు? నువ్వేమో రాష్ట్రానికి అధ్యక్షుడివి, మీ జాతీయ అధ్యక్షుడు నారా చంద్రబాబు నాయుడు ఎందుకు ఖండించాడు? పనికి మాలిన వాళ్ళు పనికి మాలిన భాషలు మాట్లాడుతూ ఉన్నారు. ఇది మీ దుర్మార్గమైన క్రీడ, మీ రాక్షస క్రీడ. జగన్మోహన్ రెడ్డి గారి పక్షాన ప్రజలు ఉన్నారు, దేవుడు ఉన్నాడు, ఎవరు ఏం చేయలేడు. ఈరోజు చెప్తా ఉన్నాం, ఎన్ని పార్టీలు కలిసి వచ్చిన చంద్రబాబు నాయుడు, పవన్ కళ్యాణ్, బీజేపీ ముగ్గురు కాదు 30 మంది కలిసి వచ్చిన వన్ సైడ్ వార్. వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ జెండా ఎగరబోతా ఉంది. జగన్ అన్న మరలా బ్రహ్మాండమైన మెజార్టీ, అంటే మేము ఊహించని మెజార్టీ కూడా వస్తుంది. 151 స్థానాలు 2019, దాన్ని బీట్ చేసుకుని 175 స్థానాల వరకు కూడా వెళ్ళబోతా ఉన్నాం. ప్రతి ఒక్కళ్ళు కూడా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ చేతిలో చావు దెబ్బ తినబోతా ఉన్నారు. ఆఖరికి కుప్పంలో సైతం చంద్రబాబు నాయుడు కుదేలైపోతా ఉన్నాడు, కుప్ప కూలిపోతాడు. ఇటువంటి దుర్మార్గం పనికిరాదు చంద్రబాబు నాయుడు. ప్రతిపక్ష నాయకుడు నువ్వేమడగాల? మేము అమ్మఒడి ఇస్తా ఉన్నాం, ఆ అమ్మఒడిలో 1, 2, 3, 4, 10 మందో ఆగిపోయింటే చెప్పు. 31 లక్షల మందికి అక్కచెల్లెలు ఇళ్ల స్థలాలు ఇచ్చాం. 10,000 మంది 20,000 మంది ఉంటే నీ ప్రతిపక్ష నాయకుడిగా నువ్వు మాకు ఇవ్వు. ప్రజా సమస్యల మీద పోరాటం చేయాలి, కానీ జగనన్న మీద దాడి చేయడం ఏంటారు బాబు? దుర్మార్గులు కదా మీరు. అందుకే కాలగర్భంలో కలిసిపోతారు. రేపు ఎన్నికల తర్వాత ఈ తెలుగుదేశం పార్టీ ఉండదు, ఈ చంద్రబాబు నాయుడు ఉండదు, ఈ జనసేన ఉండదు, ఈ పవన్ కళ్యాణ్ ఉండదు. సాపా దిండుకొని సర్దుకొని పలాయనం చిత్తగించాల్సిందే ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం నుంచి. రేపు జరిగేది ఇదే, వీళ్ళు చేసే దుర్మార్గానికి.
సీఎం జగన్పై జరిగిన రాళ్ల దాడిని ఆంధ్రప్రదేశ్ వైసీపీ క్రిస్టియన్ మైనార్టీ సంఘం అధ్యక్షుడు దయానందం తీవ్రంగా ఖండించారు. ఈ దాడి తీవ్రవాదాన్ని ప్రోత్సహించినట్టు ఉందని ఆయన చెప్పారు. దాడి చేసిన వారిని కఠినంగా శిక్షించాలని ఆయన డిమాండ్ చేశారు. ఈరోజు డాక్టర్ బిఆర్ అంబేద్కర్ బాబాసాహెబ్ బిఆర్ అంబేద్కర్ 132వ జయంతి సందర్భంగా 133వ జయంతి సందర్భంగా ఈరోజు ఆయన రచించినటువంటి రాజ్యాంగాన్ని అమలుపరిచే దిశగా జగన్మోహన్ రెడ్డి గారు అడుగులు వేస్తూ పేద బడుగు బలహీన వర్గాల్ని అందరినీ ప్రగతి పదంలోకి తీసుకెళ్తూ ప్రగతి రథ చక్రాలైనటువంటి సంక్షేమ పథకాలని అమలుపరుస్తున్న జగన్మోహన్ రెడ్డి గారి మీద రాత్రి జరిగినటువంటి దాడి చాలా విచారకరం. ఈ దాడికి బాధ్యులుగా ఖచ్చితంగా ప్రతిపక్ష పార్టీ అయినటువంటి చంద్రబాబు నాయుడు ఖచ్చితంగా సమాధానం చెప్పాల్సిన అవసరం ఉంది. ఏమి చేశాడని జగన్మోహన్ రెడ్డి గారిని మీరు దాడి చేయించారు. జగన్మోహన్ రెడ్డి గారు పేదల పక్షాలు నిలబడటం తప్ప, 66 లక్షల మంది అవాతాతలకు పెన్షన్లు ఇవ్వడం తప్ప, 34 లక్షల మంది కుటుంబాలకి ఇళ్ళు నిర్మించి వాళ్ళకి గృహ సముదాయాలను ఏర్పాటు చేయడం తప్ప, అలాగే అనేక విభిన్న జాతుల్ని గుర్తించి అనేక సంక్షేమ పథకాలని చేపడుతూ దాదాపు కొన్ని లక్షల మంది పిల్లల్ని చదివించడం తప్ప, ఇవన్నీ తప్పు అయితే మీరు దాడి చేయడం కూడా తప్పే అని మేము భావిస్తూ ఉన్నాము. ఈరోజు వైఎస్ఆర్ తాడికడప మున్సిపాలిటీ యనమలకుదు గ్రామంలో వైఎస్ఆర్సీపీ పార్టీ కార్యాలయం నందు డాక్టర్ బిఆర్ అంబేద్కర్ 133వ జన్మదిన వేడుకలుకి సందర్భంగా నివాళులు అర్పించడం జరిగింది. ఈ సందర్భంగా వచ్చినటువంటి పేదవాళ్ళకి పళ్ళు పలహారాలు వగైరాలు ఏర్పాటు చేయడం జరిగింది. ఇంకా ఆయన ఇచ్చినటువంటి సంక్షేమ ఫలాలు అంటే రిజర్వేషన్ అనే సంక్షేమ ఫలాల వల్ల ఈరోజు ఎస్సీ ఎస్టీ బీసీ వాళ్ళకి రిజర్వేషన్ సౌకర్యాల వల్ల ఈరోజు అన్ని రంగాల్లో కూడా వాళ్ళకి అత్యున్నత స్థానం అత్యున్నత స్థానం ఏర్పాటు చేయడం వల్ల అన్ని వర్గాలు ముందంజలో ఉన్నాయి. కాబట్టి అతన్ని స్మరించుకుంటూ ఈరోజు యనమలకుదు గ్రామంలో ఘనంగా నివాళులు అర్పించడం జరిగింది. ముఖ్యమంత్రి జగన్పై దాడిని ఖండిస్తూ నల్ల రిబ్బన్లతో నిరసన చేపట్టారు వైసీపీ తూర్పు నియోజకవర్గ ఎమ్మెల్యే అభ్యర్థి దేవినేని అవినాష్. ముఖ్యమంత్రి జగన్పై రాయితో దాడి హేయమైన చర్యంటూ వైసీపీ శ్రేణులు ఆగ్రహం వ్యక్తం చేశారు. ముఖ్యమంత్రి జగన్పై రాయితో దాడి హేయమైన చర్యంటూ వైసీపీ శ్రేణులు ఆగ్రహం వ్యక్తం చేశారు. ఈ సందర్భంగా దేవినేని అవినాష్ మాట్లాడుతూ నగరంలో జగన్పై జరిగిన రాయి దాడి బాధాకర విషయం అన్నారు. టీడీపీ నేతలు సిగ్గుమలిన చర్యలో భాగమే రాయి దాడిని చెప్పారు. జగన్కు వస్తున్న ప్రజాస్పందన చూసి ఓర్వలేకే జగన్పై దాడి చేశారన్నారు. మా నమ్మకం నువ్వే, మా ఓటు మీకే అని ప్రజలు అంటున్నారని గుర్తు చేశారు. ఎన్నికలకు జగన్ని దూరంగా ఉంచే ప్రయత్నంగా టీడీపీ నేతలు కుట్ర పన్నారన్నారు. చంద్రబాబు లోకేష్ కనుసన్నల్లోనే ముఖ్యమంత్రిపై దాడి జరిగిందని చెప్పారు. సంక్షేమం అభివృద్ధి చేయడం చేతకాక దాడులకు తెగబడుతున్నారు టీడీపీ నేతలు అన్నారు. సీఎంపై జరిగిన దాడితో టీడీపీ నేతల అక్కసు బయటపడిందని ఆయన స్పష్టం చేశారు. చంద్రబాబు లోకేష్ కబడ్దారని ఆయన హెచ్చరించారు. రానున్న ఎన్నికల్లో టీడీపీ నేతలకు ప్రజలే బుద్ధి చెప్తారన్నారు. గత ఎన్నికలలో టీడీపీకి 23 సీట్లు వచ్చాయి. రానున్న ఎన్నికల్లో ఇంటికే పరిమితం అయిపోతారన్నారు. విజయవాడ నగర వ్యాప్తంగా సీఎం జగన్కు మద్దతుగా వైసీపీ నాయకులు శాంతియుతంగా నిరసనలు చేస్తున్నామన్నారు. చంద్రబాబు లోకేష్ దుర్మార్గపు ఆలోచనలు మానుకోవాలని హెచ్చరించారు.
ఓటమి భయంతో దాడులకు టీడీపీ నేతలు తెగబడుతున్నారన్నారు. మానసికంగా దృఢంగా ఉన్న జగన్ను భౌతికంగా దెబ్బతీసేందుకు టీడీపీ నేతలు ప్రయత్నిస్తున్నారన్నారు. జగన్ ధైర్యం రాష్ట్ర ప్రజలు పైనున్న దేవుడు మాత్రమే అన్నారు. టీడీపీ నేతలు డబ్బా పత్రికలో విషపు వార్తలు రాయిస్తున్నారని, సీఎం జగన్పై దాడి ఘటనలో పూర్తిస్థాయి విచారణ కోరుతున్నామన్నారు. వైఎస్ఆర్సీపీ పార్టీకి వస్తున్న ఆదరణతో లోకేష్కి మైండ్ బ్లాక్ అయిందని, లోకేష్కి మోకాలలో ఉన్న బుర్ర పనిచేయడం మానేసిందని చెప్పారు. ఎన్నికల కమిషన్ అధికారులు దాడి చేసిన వారిని, దానికి ప్రణాళిక చేసిన వారిపై చర్యలు తీసుకోవాలని కోరారు. దీని వెనుక చంద్రబాబు, లోకేష్ల హస్తం ఉందని ఆరోపించారు. నిన్న విజయవాడ నగరంలో గౌరవనీయులు ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారి మీద జరిగిన దాడి నిజంగా బాధాకరం విషయం. అదేవిధంగా తెలుగుదేశం పార్టీ ఒక సిగ్గుమాలిన చర్యగా ఈరోజు విజయవాడ నగరంలో కనకదుర్గమ్మ వారధి దగ్గర నుంచి గారా రామర్పాడు రింగ్ దాకా ఈరోజు వేలాది మంది ప్రజానికం ప్రతి ఒక్కరి గారా బయటికి వచ్చి కనీ విని ఎరగని రీతిలో ఏదైతే జగన్మోహన్ రెడ్డి గారికి వచ్చిన ప్రజాస్పందన చూసి తట్టుకోలేక ఓరవలేక, ఏదైతే ఈ ప్రాంతంలో మేము బలంగా ఉందని చెప్పని సంకలు గుద్దుకునే తెలుగుదేశం పార్టీ నాయకులు జగన్మోహన్ రెడ్డి గారికి వచ్చిన ప్రజాస్పందన చూసి తట్టుకోలేక ఈరోజు జగన్మోహన్ రెడ్డి గారి మీద దాడి చేసి నీచపు చర్య నిన్న తెలుగుదేశం పార్టీ చేస్తాం. ఈరోజు మేమందరం గారు తీవ్రంగా ఖండిస్తున్నాం. నిన్న మా అందరి గారు ఎంతో బాధ అనిపించింది. నిన్న వెనకమాలే ఉంటే ఈరోజు మీరు ఈ విధంగా సిగ్గుమాలిన చర్యలు చేయొచ్చు. మీకు ఎందుకింత కోపం? మీకు నిజంగా సిగ్గుంటే, మీకు నిజంగా దమ్ము ధైర్యం ఉంటే జగన్మోహన్ రెడ్డి గారిలాగా కార్యక్రమాలు చేయండి. ఆయనలాగా సంక్షేమ పథకాలు చేయండి. ఈరోజు ఆయన చేసిన సంక్షేమ పథకాలు, ఆయన చేసిన అభివృద్ధి కార్యక్రమాల వల్ల ఈరోజు విజయవాడ నగరంలో ప్రజాస్పందన నిన్న మీరు అందరు గారు చూసే ఉంటారు. రాష్ట్ర వ్యాప్తంగా కనకదుర్గమ్మ వారధి దగ్గర నుంచి గారా అడుగడుగునా గారా ఈరోజు ప్రజానికం స్వచ్ఛందంగా బయటికి వచ్చి మా నమ్మకం నువ్వే జగన్, మా మద్దతు నీకే జగన్, మీరే మళ్ళీ మా ముఖ్యమంత్రిగా అవ్వాలని చెప్పని ప్రతి ఒక్కరు గారు కోరుకుంటే ఈరోజు దాన్ని ఏదో ఒక రకంగా జగన్మోహన్ రెడ్డి గారికి హాని చేకూర్చాలని చెప్పని జగన్మోహన్ రెడ్డి గారికి హాని చేకూర్చి ఏదో ఒక రకంగా ఆయన ఎన్నికలకు దూరంగా పెట్టాలని చెప్పని నీచపు చర్య తెలుగుదేశం పార్టీ చంద్రబాబు నాయుడు ఒక ఆధ్వర్యంలో ఇదంతా గారా చంద్రబాబు నాయుడు, నారా లోకేష్ ఒక ఆధ్వర్యంలో నిన్న జగన్మోహన్ రెడ్డి గారి మీద దాడి జరిగింది. వెంటనే చంద్రబాబు నాయుడు మీద కానివ్వండి, నారా లోకేష్ మీద కానివ్వండి, విజయవాడ నగరానికి సంబంధించిన ఎవరైతే కారకులు ఉన్నారో తెలుగుదేశం పార్టీ వాళ్ళ మీద ఈరోజు పోలీసు వాళ్ళు, అదేవిధంగా ఎలక్షన్ కమిషన్ వాళ్ళు తక్షణంగా కేసు నమోదు చేసి యాక్షన్ తీసుకోవాల్సింది ఈరోజు మేము అందరం గారు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ తరఫున అందరం గారు డిమాండ్ చేస్తాం గారు జరుగుతుంది. ఈరోజు ఏదైతే మీకు నిజంగా దమ్ముంటే, ధైర్యం ఉంటే జగన్మోహన్ రెడ్డి గారి లాగా పనిచేయండి. జగన్మోహన్ రెడ్డి గారి లాగా సంక్షేమ కార్యక్రమాలు చేయండి. ఈరోజు అవి చేయలేక చేతగాక ఏ జిల్లా వెళ్ళినా ఒక పక్క జగన్మోహన్ రెడ్డి గారికి లక్షలాది మంది ప్రజానికం స్వాగతం పలుకుతున్నారు. ఇంకో పక్క మీరు కూటమిగా ముగ్గురు ఏర్పడి ఏ జిల్లాకి వెళ్ళినా, ఏ ప్రాంతానికి వెళ్ళినా కదా జనాలు లేక వెలవెలబోతుంటే మీ ఏరుపుతనంతో, మీ కుళ్ళుతనంతో ఈరోజు నేను జగన్మోహన్ రెడ్డి గారి మీద నిన్న దాడి జరిగింది. ఈరోజు వెనకమాల మేము ఉన్నాం. ఆయన ఎంతో ఇబ్బంది పడుతూ అయినా ఇంత చిరునవ్వు గారు తగ్గల మొహంలో ధైర్యంగా ఈరోజు ప్రజానీకం కోసం ఎవరైతే వేలాది మంది ప్రజానీకం బయట వేచి ఉన్నారో వాళ్ళందరికి గారు అభివాదం చేసుకుంటే ఆయన ధైర్యంగా ముందుకెళ్తాం గారు జరిగింది. ఒకటే చెప్తున్నాం తెలుగుదేశం పార్టీ నాయకులకి, మీరు జగన్మోహన్ రెడ్డి గారు అనే ఒక వ్యక్తిని ఎట్టి పరిస్థితుల్లో గారు ఎవరు గారు ఓడించలేరు. ఇలాంటి చర్యలు చేసి ఆయనను ఓడించాలనుకుంటే ఈరోజు ప్రజానీకమే మీకు తగిన బుద్ధి చెప్తారు. రాబోయే రోజుల్లో మొన్న 23 స్థానాలు వచ్చినాయి. రేపు జరిగే ఎన్నికల్లో ఆ 23 స్థానాలు గారు దక్కకుండా మిమ్మల్ని శాశ్వతంగా ఇంటికి పంపించే విధంగా తెలుగుదేశం పార్టీ వాళ్ళని ప్రజానీకం ప్రతి ఒక్కరి గారు నిర్ణయించుకుంది. ఈరోజు జగన్మోహన్ రెడ్డి గారి మీద జరిగిన దాడికి నిరసనగా తూర్పు నియోజకవర్గంలో ప్రతి డివిజన్లో గారు
శాంతియుతంగా నిరసన కార్యక్రమాలు చేపట్టి ఈరోజు పోలీస్ వాళ్ళని కానివ్వండి, ఎలక్షన్ కమిషన్ వాళ్ళు కానివ్వండి, వాళ్ళందరం కూడా డిమాండ్ చేస్తున్నాం. ఎవరైతే దీని కారకులు ఉన్నారో చంద్రబాబు నాయుడు, నారా లోకేష్, అదేవిధంగా తెలుగుదేశం పార్టీ నాయకుల్ని వాళ్ళ మీద కేసు పెట్టి వాళ్ళ మీద చర్యలు తీయవలసిందిగా మేము అందరం కూడా కోరుకుంటున్నాం. భౌతిక దాడులకు పాల్పడితే భయపడే వ్యక్తి జగన్మోహన్ రెడ్డి కాదని వైసీపీ నేతలు స్పష్టం చేశారు. రాష్ట్ర ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డిపై జరిగిన దాడిని సిపిఎం పార్టీ తీవ్రంగా ఖండిస్తుందని ఇండియా కూటమి బలపరిచిన సెంట్రల్ నియోజకవర్గం సిపిఎం అభ్యర్థి బాబురావు తెలిపారు. సింగనగర్ ప్రాంతాలలో నివాసం ఉంటున్న వేలాది మంది ప్రజలకు రాకపోకలు సాగించేందుకు సరైన రహదారి లేక అనేక అవస్థలకు గురవుతున్నారని, రాష్ట్ర ప్రభుత్వం మరో ఫ్లైఓవర్ నిర్మించడంలో వైఫల్యం చెందిందని ఆవేదన వ్యక్తం చేశారు. నియోజకవర్గంలోని 58వ డివిజన్, పాయకాపురం, పైపిల్ రోడ్ తదితర ప్రాంతాలలో సిపిఎం సెంట్రల్ నియోజకవర్గం అభ్యర్థి సిహెచ్ బాబురావు ఎన్నికల ప్రచార కార్యక్రమం నిర్వహించారు. ఎన్నికల ప్రచారంలో ఇంటింటికి వెళ్లి సుత్తి కొడవలకు ఓటు వేయాలని ప్రజలకు విజ్ఞప్తి చేశారు. ఈ సందర్భంగా బాబురావు మాట్లాడుతూ సెంట్రల్ నియోజకవర్గంలో అధికారంలో ఉన్న ప్రభుత్వాలు స్థానిక ప్రజల సమస్యలను పరిష్కరించడంలో వైఫల్యం చెందారని మండిపడ్డారు. సింగనగర్ ఫ్లైఓవర్తో పాటు మధురానగర్ అండర్ గ్రౌండ్ బ్రిడ్జి, గుణదల ఫ్లైఓవర్ నిర్మాణం చేయటంలో ఈ 5 ఏళ్ల కాలంలో వైసీపీ పాలకులు అభివృద్ధి కార్యక్రమాలు పూర్తిగా విస్మరించారని ధ్వజమెత్తారు. వైసీపీ పార్టీ బలప్రదర్శన చేసింది. ఏ పార్టీ అయినా చేసుకోవచ్చు, కానీ ప్రజలకి 5 ఏళ్లలో ఏం చేశారో కూడా విజయవాడకి వైసీపీ పార్టీ సమాధానం చెప్పాలి. మీరు రాబోయే కాలంలో ఏం చేయబోతున్నారో కూడా చెప్పాలి. కానీ అసలు విషయాలన్నింటినీ కూడా పక్కన పెట్టేసి బలప్రదర్శన చేసుకుంటే ప్రజలకు వచ్చే లాభం ఏంటి? విజయవాడని ఈ 5 ఏళ్లలో మీరు కానీ అంతకుముందున్న తెలుగుదేశం కానీ విజయవాడని బాగు చేసే ఒక్క పెద్ద ప్రాజెక్టు కానీ ఒక పెద్ద కార్యక్రమం కానీ చేశారా? రాజధాని అమరావతి అన్నారు. నేను విజయవాడ నుంచి మకాం మార్చేసి విశాఖపట్నం మారిపోతా అన్నారు. నువ్వు ఎక్కడైనా ఉండొచ్చు, ఇబ్బంది ఏమీ లేదు. కానీ అమరావతి, విజయవాడ అభివృద్ధి ఏమైపోయింది? ఎందుకు గాలికి వదిలేశారు? చంద్రబాబు నాయుడు గారు చేయలా. ఆయన ఈస్ట్మన్ కలర్లో సినిమా చూపించారు, మీరు వచ్చి బాగు చేస్తూ ఉన్నారు. ఎక్కడ ఏమైంది? దీనికి సమాధానం చెప్పాల్సిన బాధ్యత అది ముఖ్యమంత్రి గారైనా ప్రభుత్వం అయినా వైసీపీ పార్టీ మీదనే ఉంది. అదే కాదు, 50,000 మందికి ఇళ్ళు అన్నారు, అమరావతి అన్నారు, అక్కడన్నారు, ఇక్కడన్నారు. ఎంతమందికి ఇచ్చారు? ఇవాళ 5 ఏళ్ళు అయిన తర్వాత తెలుగుదేశం చేయలా, మీరేం చేశారు? 2 మోసం చేశారు. టిట్కో ఇళ్ళు జక్కంబుల్లో కట్టిన ఇళ్ళు డబ్బు కట్టేసి ఇవ్వకుండా తొక్కిపడతా ఉంటే దానికి సమాధానం చెప్పాల్సిన బాధ్యత లేదా? దానికి తోడు సింగనగర్లో 2వ ఫ్లైఓవర్ ఏమైంది? సింగనగర్లో డిస్నీల్యాండ్లో కబేళా పెడతారా? పేదవాళ్ళకి ఇల్లు ఇమ్మంటే ఎవరా? గుణదల ఫ్లైఓవర్ బ్రిడ్జి ఏంటి? రాంబే కాలనీ ఫ్లైఓవర్ ఏంటి? అండర్ బ్రిడ్జి ఏమైంది? దుర్గగూడ అభివృద్ధికి డబ్బులు అన్నారు, కార్పొరేషన్ అన్నారు, చెత్త పన్ను గురించి జనం అడుగుతున్నారు, కరెంటు బిల్లులు పెరిగిపోయి గగ్గోలు పెడుతున్నారు, కేంద్రం మీద పోరాడతానని చెప్పి తెలుగుదేశం పార్టీ పూర్తిగా లొంగిపోయి వాళ్ళ మోడీతో జతకట్టారు. మీరు 5 ఏళ్ల నుండి మీకు ఎంపీలను ఇచ్చినా ఎందుకు సాధించలేకపోయారు? ఇటువంటి ప్రశ్నలకి సమాధానం చెప్పాలి. విజయవాడ ప్రజలకి ఏం చేశారు? సెంట్రల్ నియోజకవర్గానికి ఏం చేశారు? మీరు గెలిపిస్తే ప్రజల మీద భారాలు వేయటం తప్ప సెంట్రల్ నియోజకవర్గానికి ఏం చేసింది లేదు. మేము చెప్పగలం, కమ్యూనిస్టులుగా వామపక్షాలుగా ఈ విజయవాడ నగరాన్ని 10 ఏళ్ల పాటు పన్నుల భారాలు లేకుండా మంచి పరిపాలన అందించాం. ఈ సెంట్రల్ నియోజకవర్గం సింగనగర్ పాయకపురంలో 40,000 మందికి పట్టాలు ఇచ్చాం, రిజిస్ట్రేషన్ చేయించాం, ఫ్లైఓవర్ బ్రిడ్జిని కట్టించాం, బుడమేరు మీద 2వ వంతెన, కృష్ణానది మంచినీరు, మాకినేని బసవపన్నయ్య స్టేడియం, ఈ కరకట్ట లోపల ఉన్నటువంటి కనకదుర్గా నగర్, ఆంధ్రప్రభ కాలనీ, నందమూరి నగర్కి రోడ్లైనా నీళ్లైనా సౌకర్యాలైనా లేదు. ఈరోజు అర్బన్ ల్యాండ్ సీలింగ్లో రిజిస్ట్రేషన్లు అయినా అన్నిటి మీద ఈ ప్రాంతంలో బుడమేరు ముంపు వచ్చినప్పుడు కూడా అండలో నిలబడినటువంటిది. ఇవాళ ఉన్న నాయకులకి అసలు దీని ముక్కు మొహం తెలుసా? మీరు ఈ ఏరియాకి ఏమైనా చేశారా? అందుకే దశాబ్దాల నుండి ఈ ప్రాంత అభివృద్ధి కోసం సెంట్రల్ నియోజకవర్గం విజయవాడ అభివృద్ధికి చేస్తుంది కమ్యూనిస్టులు. అందుకే ఈ సెంట్రల్ నియోజకవర్గం నుండి సిపిఎంని గెలిపించండి. సిపిఐ, కాంగ్రెస్, ఇండియా వేదిక పార్టీలు బలపరుస్తున్న సిపిఎం అభ్యర్థిగా నన్ను గెలిపించండి. ప్రజాసేవ చేసినటువంటి వాడిని గెలిపించండి, నీతివంతంగా ఉన్నవాడిని గెలిపించండి. మన ప్రాంత అభివృద్ధి కోసం కృషి చేసిన
పనిచేసిన నాయకులు మర్చిపోవద్దని అందరికీ విజ్ఞప్తి చేస్తూ రాబోయే కాలంలో ప్రజల పార్టీలకు అతీతంగా మద్దతునివ్వాలని మేమందరం కోరుకుంటాం. భౌతిక దాడులకు పాల్పడితే భయపడే వ్యక్తి జగన్మోహన్ రెడ్డి కాదని వైసీపీ నేతలు స్పష్టం చేశారు. భయం అనే పదం తెలియని ఏకైక వ్యక్తి సీఎం జగన్మోహన్ రెడ్డి అని చెప్పారు. 3 పార్టీల కూటమి కాదు 100 పార్టీల కూటమి వచ్చినా జగన్ ముందు నిలబడలేరని హెచ్చరించారు. సీఎంపై దాడికి నిరసనగా బెంజ్ సర్కిల్ సెంటర్లో వైసీపీ నేతలు నిరసన కార్యక్రమాన్ని నిర్వహించారు. కార్పొరేటర్ టి రామిరెడ్డి, పార్టీ నేతలు నవీన్, సాంబయ్య తదితరులు మీడియాతో మాట్లాడారు. అన్ని విధాలుగా అష్టబంధం చేసిన వెన్నుచూపని జగన్మోహన్ రెడ్డిపై భౌతిక దాడులు చేయించడం వారి దిగజారుడితనానికి నిదర్శనం అన్నారు. దమ్ము ధైర్యం ఉంటే మహాకూటమి వచ్చే ఎన్నికల్లో వారి సత్తా చూపించాలని పేర్కొన్నారు. ప్రజల్లో సీఎం జగన్ పట్ల రోజురోజుకు ఆదరణ పెరుగుతున్న కారణంగానే ఇది చూసి ఓర్వలేక మహాకూటమి నేతలు ఈ భౌతిక దాడులకు ప్రయత్నిస్తున్నారని వారు ఆరోపించారు. రాబోయే ఎన్నికల్లో మహాకూటమికి రాష్ట్ర ప్రజలు బుద్ధి చెప్పడానికి సిద్ధంగా ఉన్నారని వైసీపీ నేతలు హెచ్చరించారు. వచ్చే ఎన్నికల్లో మహాకూటమి ఖాళీ అవుతుందని వైసీపీ నేతలు జోష్యం చెప్పారు. భౌతిక మానసిక దాడులను చేయించడంలో చంద్రబాబు నాయుడు సిద్ధహాసుడని వారు నిప్పులు చెరిగారు. నిన్న జరిగిన సంఘటన చాలా హేయమైన చర్య. ఎంతో శ్రద్ధతో క్రమశిక్షణతో కార్యకర్తలు అదే జగన్మోహన్ రెడ్డి గారు వారధి మించి మన విజయవాడలోకి ఎంటర్ అవుతుండగా ఈ దుశ్చరమైన సంఘటన జరిగింది. చంద్రబాబు హేయమైన చర్యలకి అందరూ ఖండిస్తున్నాము. ఏదైనా ఉంటే రాజకీయంగా మీరు చూసుకోవాలే తప్ప ఈ విధమైన హత్య రాజకీయాలను మీరు చేసి ఎంతమందిని భయభ్రాంతులు చేస్తారో చూద్దాం. అదేవిధంగా ఇది డాబా కొట్టు సెంటర్లో జరిగిన ఈ క్యాట్ బాల్తో కొట్టిన రాయి వచ్చి జగన్ గారి కంటికి, అదేవిధంగా వెల్లంపల్లి శ్రీనివాస్ కంటికి దారుణమైన ఇంజరీ జరిగింది. అదేవిధంగా రాత్రి 12 గంటలకు గవర్నమెంట్ హాస్పిటల్లో కుట్లు పడేంత స్థాయి ఇది జరిగిందంటే మీరు ఏ విధంగా దీన్ని ప్రోత్సహిస్తున్నారో ప్రజలందరూ గమనిస్తూనే ఉన్నాను. చంద్రబాబు ఒకటి చెబుతున్నాం, నీకు ఏదైనా దమ్ము ధైర్యం ఉంటే నువ్వు కానీ బీజేపీ కానీ జనసేన కానీ మా కార్యకర్తలకు ఎదురుపడండి. అంతేగాని మీరు రాజకీయంగా ఎదగాలనుకుంటే న్యాయబద్ధంగా వెళ్ళండి. ఇలాంటి హత్య రాజకీయాలు మీరు చేశారంటే ప్రజలు రానున్న కాలంలో డెఫినెట్గా బుద్ధి చెబుతారు. ఇలాంటివన్నీ మానుకొని క్రమశిక్షణగా ఉంటే సరే, లేదా ఈ విజయవాడ నడిబొడ్డులోనే నీకు శృంగభారంగారం జరుగుతుంది, గుర్తుపెట్టుకోవాలి. యాభకోట సెంటర్ కృష్ణా హోటల్ సెంటర్లో జగన్మోహన్ రెడ్డి గారు బస్సు యాత్రతో వెళ్తుంటే తెలుగుదేశం గోండాలు, జనసేన గోండాలు, కూటమి గోండాలు అందరూ కూడా ఆయన మీద రాళ్లతో దాడి చేయడం జరిగింది. ఒక ముఖ్యమంత్రి మీద దాడి చేయటం అంటే చాలా బాధాకర విషయం. రేపు తెలుగుదేశం ప్రభుత్వం వస్తే ప్రతి జనం మీద కూడా దాడి చేస్తారు వీళ్ళు. అయినా సరే ముఖ్యమంత్రి చాలా ఓపికతో కిందకి దిగి మళ్ళీ ఫస్ట్ ఎయిడ్ చేయించుకొని మళ్ళీ కూడా బస్సు ఎక్కడం కూడా జరిగింది, అందరూ చూశారు. జగన్మోహన్ రెడ్డి గారు చాలా సహనంతో ఉన్నారు. ఒక్క పిలుపుగాని ఇస్తే రాష్ట్రం ఏమయ్యేదో రాత్రి తెలిసిపోయేది. కానీ జగన్మోహన్ రెడ్డి గారు అలా చేయటం లేదు. జగన్మోహన్ రెడ్డి గారు అందరూ కూడా ఓపికగా సహనంగా ఉండమని చెప్తున్నారు. జగన్మోహన్ రెడ్డి గారు వారధి నుంచి వచ్చేటప్పుడు బ్రహ్మాండమైన జనం చూసి ఈ తెలుగుదేశం గోండాలు సహించలేక రాత్రి ఆయన మీద హత్యాయత్నం కూడా చేయటం జరిగింది. ఎందుకంటే ప్రజలందరూ కూడా చూస్తున్నారు. 2019లో మీకు బుద్ధి చెప్పారు, మళ్ళీ కూడా ఇప్పుడు 2024 కూడా మీకు బుద్ధి చెప్తారని కూడా తెలియపరుస్తున్నాం. ఈ ఖండనం మేమందరం కూడా నిరసన ప్రదర్శిస్తున్నాం ఇక్కడ. ఎందుకంటే ముఖ్యమంత్రికి ఇలా జరగడం చాలా బాధాకరమైన విషయం. ఎందుకంటే మామూలు కూడా టీడీపీ గోండాలు చేస్తారు. వైఎస్ఆర్ పార్టీ కార్యకర్తలు, నాయకులు, ఎమ్మెల్యేలందరూ కూడా జాగ్రత్తగా ఉండాలని కూడా మేమందరం కూడా అంటున్నాం. మా నాయకుడు జగన్మోహన్ రెడ్డి గారు ఏదైతే పులివెందుల నుంచి బస్సు యాత్ర మొదలుపెట్టి వేలాదిగా జనాలు చూసి వారవలేకుండా తెలుగుదేశం పార్టీ, జనసేన పార్టీ కలిపి, అలాగే బీజేపీ పార్టీ కలిపి ముగ్గురు కూడా కుట్ర పండుతూ ఏం చేయాలో జగన్మోహన్ రెడ్డిని ఇలాగా ఏదన్నా చేస్తే ఆగిపోతుంది, ఇది బస్సు యాత్ర ఆగిపోద్దని చూశారు. అలాగే మా నాయకుడు తూర్పు నియోజకవర్గంలో ఇవాళ నిన్న బ్యారేజీ మీద నుంచి వస్తుంటే జనాలు అతి బ్రహ్మరథం బట్టి చేసి దాన్ని కూడా చూసి ఓరవలేక ఈ రోజున ఒక సీఎంని క్యాట్ బాల్తో కొడతామంటే ఎంత మామూలు విషయం అంటే, ఒక సీఎంకే రక్షణ లేనప్పుడు ప్రజలకే ఎలా రక్షణ ఉంటుంది అని చంద్రబాబుని నిలదీసి అడుగుతున్నాం. అలాగే చంద్రబాబు నాయుడు అనే వ్యక్తి
ఒక బూటక మనిషి. అలాగే మన అవినాష్ గారి నాయకత్వంలో రేపొద్దున తూర్పులో మేము వైఎస్ఆర్ జెండా ఎగరేస్తున్నామని కూడా సభాముఖంగా చెప్తూ సెలవు తీసుకున్నాం. మన ప్రీతం ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి గారి మేమంతా సిద్ధం యాత్ర జరుగుతున్నప్పుడు తూర్పు నియోజకవర్గం దాటంగానే పశ్చిమ సెంట్రల్ నియోజకవర్గంలో ఎంటర్ అవ్వగానే మరి డాబా కోట్ల సెంటర్ దగ్గర జరిగిన సంఘటన యావత్ భారతదేశం మొత్తం చూసింది. ఈ సంఘటన ఒకటే చెప్తున్నాను, కుట్రతో లాక్కున్న పార్టీ మీది, కుట్రతో లాక్కున్న తెలుగుదేశం పార్టీ మీది. గాలి వ్యవహారాలు, గాలి ఆశాలు సినిమాల్లో వేసి ఒక గాలి బ్యాచ్ని పోగేసుకున్న పార్టీ జనసేన పార్టీ. ఈ కుట్రకి, ఆ గాలితనానికి తోడే జరిగిన సంఘటనే నిన్న జరిగిన సంఘటన. మరి ఆంధ్రప్రదేశ్ ప్రజలు మొత్తం ఆలోచించాలి. ఈ కుట్రపూరితమైన స్వార్థపరమైన వ్యక్తులు, గాలి బ్యాచ్ వాళ్ళంతా తయారైతే ఇట్లాగే మరి సీఎం మీద కూడా రాళ్ళు వేయడం అనేది జరుగుతుంది. ఇంత దురదృష్టమైన సంఘటన ఇప్పటివరకు జరగలేదు. అదే వైసీపీ వాళ్ళు తలుచుకుంటే కనుక చంద్రబాబు నాయుడు తిరగలడా, పవన్ కళ్యాణ్ తిరగలడా? మీ 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 చరిత్ర అంతా కూడా ఇట్లా రాళ్ళు వేయించే కుట్ర. ఆ రోజు చంద్రబాబు వాళ్ళు నువ్వు సిగ్గు లేకుండా నువ్వు బీజేపీతో నువ్వు తిరుగుతున్నావు, కానీ అదే బీజేపీ నాయకుడు అమిత్ షా వచ్చినప్పుడు తిరుపతిలో కూడా ఇలాగే రాళ్ళు వేయించావు. నీ చరిత్ర అంతా రాళ్ళు వేయించే చరిత్ర. ఆ రోజు రామారావు గారి మీద చెప్పులు వేయించావు, తర్వాత అమిత్ షా మీద రాళ్ళు వేయించావు, ఇవాళ జగన్మోహన్ రెడ్డి మీద రాళ్ళు వేయించావు. చచ్చి నీ ఇంత నిజానికి నువ్వు దిగజారిపోతాను అనుకోవట్లా. అనుభవం చెప్పుకుంటావు. సిగ్గు లేదా? అదేనా నీ అనుభవం? రాళ్ళు వేయించడం నీ అనుభవం? భారతరత్న డాక్టర్ బిఆర్ అంబేద్కర్ ఆశయాలకు పునరంకితం అవుదామని, సార్వత్రిక ఎన్నికలలో ఇండియా కూటమి అభ్యర్థుల విజయమే అంబేద్కర్కు నిజమైన నివాళులని సిపిఐ ఎన్టీఆర్ జిల్లా కార్యదర్శి దోనిపూడి శంకర్ పిలుపునిచ్చారు. ముందుగా పాత రాజరాజేశ్వరిపేట ర్యాంప్ వద్ద అంబేద్కర్ విగ్రహానికి పూలమాలలు వేసి నివాళులర్పించారు. అనంతరం శంకర్ మాట్లాడుతూ ఇంటింటికి ప్రచారం నిర్వహిస్తున్నామని, రాబోయే ఎన్నికలలో కాంగ్రెస్ సిపిఎం బలపరిచిన సిపిఐ అభ్యర్థి జి కోటేశ్వరరావు అతి సామాన్యుడని, అఖండ విజయాన్ని చేకూర్చాలన్నారు. ప్రజాస్వామ్యాన్ని అపహాస్యం చేసేందుకు, డబ్బు డ్రామాలతో ఓట్లు రాబట్టేందుకు వ్యక్తులు, శక్తులు ఎన్డీఏ కూటమిగా ఏకమవుతున్నారని తెలిపారు. మతోన్మత శక్తులను ఓడించాలని, సిపిఐ అభ్యర్థి కోటేశ్వరరావుని గెలిపించాలని కోరారు. ఈరోజు అంబేద్కర్ జయంతి సందర్భంగా మరి వివిధ నాయకులు, ఎన్హెచ్ఆర్ఎస్ నాయకులు, అలాగే క్రిస్టియన్ మైనారిటీ నాయకులు, దళిత నాయకులు, ప్రజాస్వామ్యవాదులు అందరూ కలిసి మరి అంబేద్కర్ యొక్క స్టాచ్యూకి పూలమాల వేసి నివాళులర్పించడం జరిగింది. ఈరోజు మరి 133వ జయంతి జరుపుకోవడం మరి చాలా సంతోషంగా ఉంది. అయితే ఇప్పుడు చదువుకున్నటువంటి చదువులు కానీ, చేస్తున్నటువంటి ఉద్యోగాలు కానీ ఆయన రాసినటువంటి రాతే. మనం పొందినటువంటి పదవులు కూడా ఆయన రాసినటువంటి ఆయన చలవే. ఆయన అందరి కోసం పోరాడాడు, రాజ్యాంగాన్ని రాశాడు. భారతదేశం ఇప్పుడు న్యాయ వ్యవస్థ కానీ, చట్ట వ్యవస్థ కానీ అన్ని వ్యవస్థలు నడుస్తున్నాయంటే కారణం ఆయన రాసినటువంటి రాజ్యాంగమే. మరి ఈ రాజ్యాంగం ప్రజాస్వామ్యంలో మరి స్వేచ్ఛాయుతమైనటువంటి ప్రజాస్వామ్యాన్ని కోరుకున్నారు ఆయన. కానీ ఇప్పుడు ప్రస్తుత రాజకీయాల్లో హింసాత్మకమైన ప్రజాస్వామ్యం అనేది నడుస్తూ ఉంటుందని మన కళ్ళ కట్టినట్టు కనిపిస్తుంది. ఎందుకంటే సాక్షాత్తు ఒక గౌరవనీయులు శ్రీ ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి గారికి జరిగినటువంటి రాళ్ల దాడి చాలా దారుణమైనది, హేయమైన చర్య. ఇది అందరూ కూడా ఖండించాల్సిన విషయం. కారణం ఏంటంటే ఒక ముఖ్యమంత్రి వైరులకే ఈ రకమైనటువంటి జరిగితే సామాన్య ప్రజానీకం యొక్క పరిస్థితి ఏంటి, సామాన్య కార్యకర్త పరిస్థితి ఏమిటి, అసలు ప్రజాస్వామ్యం ఏ దిశగా వెళ్తుంది అని మనం దీన్ని చాలా ఆలోచించాలి. ప్రజాస్వామ్యవాదులు, మేధావులు, విద్యావంతులు అందరూ కూడా దీనిని ఖండించాలి. స్వేచ్ఛాయుతమైనటువంటి ప్రజాస్వామ్యాన్ని కోరుకోవాలి తప్ప హింసాత్మకమైనటువంటి ప్రజాస్వామ్యం కోరుకోవడం మరి ఇది ప్రతిపక్షాలు అవ్వచ్చు, ఇంకా ఎవరైనా కూడా ఆ దాడిని ఎవరైతే చేశారో ఒక సిబిఐ దాడి వేసి, సిబిఐ ఎంక్వైరీ చేసి ఆ దాడిని చేసినటువంటి ఖండితుల్ని
మనం ఖండించి మరి వాళ్ళని శిక్షించాల్సిందిగా మరి ఈ రకంగా ఎన్హెచ్ఆర్ఏసీ సభ్యులు కానీ ప్రజాస్వామ్యవాదులు కానీ విద్యావేత్తలు కానీ మేమందరం కూడా రాష్ట్ర ముఖ్యమంత్రి వర్యులు గౌరవనీయులైనటువంటి జగన్మోహన్ రెడ్డి గారి మీద గత రాత్రి జరిగిన దాడిని రాష్ట్ర బీజేపీ మైనారిటీ మోర్చా రాష్ట్ర కార్యదర్శిగా నేను దీన్ని ఖండిస్తూ ఉన్నాం. ఎవరికి జరిగినా అది బాధే. ప్రజాస్వామ్యంలో ప్రజలందరూ స్వేచ్ఛగా వారి హక్కులు వారు మరి పొందుకునేటువంటి అర్హత ఉంది. మరి చాలా బాధాకరమైన సంఘటన. ఈ రోజున మరి అంబేద్కర్ జయంతిని పురస్కరించుకుని మరి అంబేద్కర్ గారికి ఆయన జయంతి సందర్భంగా పూలమాలను వేయటం కూడా జరిగింది. ఇదే కాకుండా మరి ఈ రోజున అంబేద్కర్ గారు రాజ్యాంగాన్ని రాసినప్పుడు ఎక్కడ కూడా ఆయన రాజ్యాంగం ప్రజలతో పరిపాలించబడాలి అనేదే తప్ప తీవ్రవాదాన్ని ఎప్పుడు కూడా ఆయన ప్రోత్సహించినట్టుగా లేదు. అంబేద్కర్ చెప్పినటువంటి మాట ఏమిటి అంటే ప్రతి ఒక్కరూ కూడా ఎడ్యుకేట్ అవ్వాలి, విద్యను అభ్యసించాలి, జ్ఞానం తెలుసుకుని ప్రతి ఒక్కరూ కూడా హక్కులను కాపాడుకోవాలి, హక్కుల కొరకు పోరాడాలి అనేటువంటి చెప్పిన వ్యక్తి అంబేద్కర్ గారు. అంతే తప్ప తీవ్రవాదాన్ని ఏ రోజున కూడా ఆయన ప్రోత్సహించాల. కానీ ఈ రోజున నేటి పరిస్థితులు చూస్తే తీవ్రవాదాన్ని ప్రోత్సహిస్తున్నటువంటి పరిస్థితులు మనం చూస్తున్నాం. నిన్నటి దినాన్ని మనం చూసాం. ఈ రోజున నవరత్నాల నిర్మాతగా ఉండి పేద ప్రజలకు తలలో మానికగా ఉండి అనేక మంది పేద ప్రజల యొక్క జీవితాలను మార్చినటువంటి గౌరవ ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారి మీద ఆ యొక్క రాళ్లతో దాడి జరగటం అనేది మేము తీవ్రంగా ఖండిస్తున్నాం. ఎందుకంటే ఈ ప్రజాస్వామ్యంలో ఏదైనా మనకు ఉన్నప్పుడు చర్చించుకునేటువంటి అవకాశం ఉంది, మాట్లాడేటువంటి అవకాశం ఉంది. కానీ ఇటువంటి రాళ్లతో దాడి చేసి ఈ విధంగా తీవ్రవాదాన్ని ప్రోత్సహించే విధంగా చేయటానికి ఇది మంచిది కాదని కూడా ఈ సందర్భంగా నేను మనవి చేస్తున్నాను. ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డిపై జరిగిన రాళ్ల దాడిని ఎన్టీఆర్ జిల్లా వైసీపీ అధికార ప్రతినిధి దుర్గారెడ్డి ఖండించారు. టీడీపీ మోకలు ఇటువంటి చర్యలకు పాల్పడటం సిగ్గుచేటన్నారు. ఇటువంటి చర్యలకు దిగుతున్న వారిని వెంటనే శిక్షించాలని మే 13న వైకాపా శ్రేణులు తగిన బుద్ధి చెప్పనున్నారని స్పష్టం చేశారు. ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి ప్రతిష్టాత్మకంగా చేసిన బస్సు యాత్రలో సీఎం జగన్పై దాడి జరిగిన సంగతి తెలిసిందే. రాష్ట్ర వ్యాప్తంగా వైసీపీ శ్రేణులు ఈ దాడిని ఖండిస్తూ నిరసనలు, రాస్తారోకులు నిర్వహిస్తున్నారు. ఈ నేపథ్యంలో తూర్పు నియోజకవర్గంలోని 22వ డివిజన్ నందు ఆ పార్టీ శ్రేణులు తమ నిరసన తెలిపారు. సీఎం జగన్పై జరిగిన దాడిని ఖండించారు. ఈ సందర్భంగా ఎన్టీఆర్ జిల్లా వైసీపీ అధికార ప్రతినిధి దుర్గారెడ్డి మీడియాతో మాట్లాడుతూ అభివాదం చేసిన సమయంలో సీఎం జగన్పై దాడి జరగడం బాధాకరమన్నారు. ఇది ప్రతిపక్షాల కుట్రని ఆగ్రహం వ్యక్తం చేశారు. టీడీపీ మోకలు ఇటువంటి చర్యలకు పాల్పడడం సిగ్గుచేటన్నారు. ఇటువంటి అఘాయిత్యాలకు పాల్పడుతున్న వారిని వెంటనే శిక్షించాలని డిమాండ్ చేశారు. మే 13న ఈ చర్యకు వైసీపీ నాయకులు, కార్యకర్తలు సమాధానం చెప్పనున్నారని స్పష్టం చేశారు. నా పేరు పులిపాటి దుర్గారెడ్డి, ఎన్టీఆర్ జిల్లా అధికార ప్రతినిధిగా. నిన్న ఏదైతే ఉందో మన ప్రియతమ నాయకుడు, ప్రియతమ ముఖ్యమంత్రి అయినటువంటి జగన్మోహన్ రెడ్డి గారి మీద జరిగినటువంటి ఈ దాడిని ఖండిస్తూ నిరసనగా ఈరోజు మేము ఎన్టీఆర్ జిల్లా తరఫున కూడా ఇక్కడ నిరసన ర్యాలీ తెలియజేయడం జరుగుతుంది. ప్రజల్లో జగన్మోహన్ రెడ్డి గారికి వస్తున్నటువంటి ఆదరణను చూసి ఓర్వలేక ఈ కుట్రలు కుతంత్రాలు చేసినటువంటి టీడీపీ రౌడీజం కానివ్వండి, గుండాయిజం కానీ వాళ్ళని నశించే విధంగా మేము ఈరోజు ర్యాలీ కార్యక్రమం చేపట్టాము. రానున్న రోజుల్లో ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి గారు 175 సీట్లకు కానీ 170 సీట్లు ఖచ్చితంగా వైనాట్ 175 అన్నట్టుగా నిదానాన్ని వాళ్ళు జీర్ణించుకోలేక ప్రజల్లో జగన్మోహన్ రెడ్డి గారికి వస్తున్న ఆదరాభిమానాలు చూసి ఓర్వలేనితనంతో వాళ్ళు చేసిన కుట్రలు కుతంత్రాలని ప్రజలే తిప్పికొడతారు. ప్రజలు తిప్పికొట్టి దాని వాళ్ళకి 170 సీట్లకి గెలిపించి తగిన బుద్ధి చెప్తారని చెప్పేసి ఈ ప్రజాముఖంగా మేము తెలియజేస్తున్నాము. అదేవిధంగా ఏదైతే ఈరోజు జగన్మోహన్ రెడ్డి గారి మీద జరిగిన దాడిని ప్రతి ఆంధ్రదేశంలో ఉన్నటువంటి ప్రతి కుటుంబంలో ప్రతి అక్క చెల్లెమ్మలు కానివ్వండి, అవ్వతాతలు కానివ్వండి, చదువుకునే విద్యార్థులు కానివ్వండి, అందరూ వాళ్ళ కుటుంబంలో ఒక వ్యక్తికి దాడి జరిగినట్టుగా కన్నీరు మున్నీరుగా విలిపిస్తున్నారు. ఇటువంటి దాడుల్ని తీవ్రంగా ఖండిస్తూ వాళ్ళ కుటుంబంలో సభ్యులకి గాయమైనట్టుగా
పిలిపిస్తున్నారు. వీళ్ళందరికీ ఒక్క ఓటుతోనే సమాధానం చెప్పబోతున్నారు. రేపు మే 13వ తారీఖున వీళ్ళ రాళ్ళ దెబ్బలకి మా ఓట్ల దెబ్బలు ఎలా ఉంటే చూపించబోతున్నారు. ఈ బాక్సులు బద్దలైపోయేటట్టుగా వాళ్ళ బాక్సులతో పాటు ఈవీఎం బాక్సులు కూడా బద్దలయ్యేటట్టుగా 175 నియోజకవర్గాల్లో 170 నియోజకవర్గాల్లో జగన్మోహన్ రెడ్డి గారు గెలిపించుకోబోతున్నారు. అదేవిధంగా మా తూర్పు నియోజకవర్గంలో మరి దేవినేని అవినాష్ అన్న గారిని కూడా అత్యంత భారీ మెజారిటీతో గెలిపించుకోబోతున్నారు. ఈరోజు తూర్పు నియోజకవర్గంలో జరుగుతున్నటువంటి అభివృద్ధి కానివ్వండి, వీటన్నిటిని చూసి 2 సార్లు ఎమ్మెల్యే గెలిచినటువంటి గద్దె రామ్మోహన్ రావు గారు కూడా భయపడిపోయి వణికిపోతున్నాడు. అటువంటి నాయకుడిని మేము గెలిపించుకునేందుకు ప్రజలు సిద్ధంగా ఉన్నారు. నిన్న జరిగిన దాడిని వాళ్ళు భౌతికంగా అంతం చేయాలని చూసినా కూడా కొన్ని కోట్ల మంది అభిమానులు జగనన్న వెంటున్నారు కాబట్టి ఆయనకి శ్రీరామ రక్షగా నిలబడ్డారు. ఏ రోజైతే మా జగన్మోహన్ రెడ్డి గారు ఆ రోజే చెప్పారు ఏమని, నేను అభిమన్యుల్లాగా కాదు అర్జునుడని, మీరు ఎన్ని కుట్రలు చేసినా కూడా అభిమన్యుల్లాగా ఆయన ఛేదించుకొని బయటకు వచ్చి 170 నియోజకవర్గాల్లోని ఆయన జెండా ఎగరేస్తామని చెప్పి ఆయన అభిమానులుగా కానీ కార్యకర్తలుగా కానీ నాయకులుగా కానీ ధైర్యంగా చెప్పగలుగుతున్నాము. ఈరోజు ఎటువంటి దాడులు పాటుపడుతున్నారో దానికి దిమ్మ తిరిగే కౌంటర్గా మేము 13వ తారీఖు చెప్పబోతున్నామని చెప్పి ప్రజలందరూ ముక్తకంఠంతో చెప్తున్నారు. నిన్న రాష్ట్ర ముఖ్యమంత్రి పేద ప్రజల ఆశాజ్యోతి జగన్మోహన్ రెడ్డి గారు సిద్ధం యాత్ర ద్వారా విజయవాడ నగరంలో పర్యటిస్తుంటే విశేష స్పందన చూసి లక్షలాది మంది స్పందన చూసి తట్టుకోలేక ఏదైతే గతంలో నారా చంద్రబాబు నాయుడు వాళ్ళ మామగారిని వెన్నుపోటు పొడిచి రాజకీయాలు మొదలుపెట్టాడో అదే రకంగా నిన్న జగన్మోహన్ రెడ్డి గారి మీద భౌతికంగా దాడి చేసి కుట్ర పన్నారు. దాన్ని తీవ్రంగా ఖండిస్తున్నాం. శాంతి మార్గంలో రానున్న కాలంలో ఏదైతే జగన్మోహన్ రెడ్డి గారు 175కి 175 అనే సీట్లు నినాదం చెప్పారో రానున్న కాలంలో ఊహించని ఫలితాలు వస్తాయి. పెను తుఫాన్ లాగా దానికి వరుణ దేవుడు కూడా నిన్న కరుణించాడు. రానున్న కాలంలో జగన్మోహన్ రెడ్డి గారు రాష్ట్ర ముఖ్యమంత్రిగా అదేవిధంగా ఈ ప్రాంతంలో దేవినేని అవినాష్ గారు ఎమ్మెల్యేగా ఎన్నుకోవడం జరుగుతుంది. మండలంలో రామచంద్రనిపేట గ్రామంలో ఆదివారం ఓ ట్రాక్టర్ షార్ట్ సర్క్యూట్తో దగ్ధమైంది. ఈ ఘటనలో ఓ రైతు మొక్కజొన్న పంటను కళ్ళం వద్దకు ట్రాక్టర్తో తరలించే క్రమంలో ట్రాక్టర్ స్టార్ట్ చేసిన సమయంలో నిప్పురవ్వలు చెలరేగి ట్రాక్టర్ పూర్తిగా కాలిపోయింది. లక్షలాది రూపాయల ఆస్తి నష్టం జరిగిందని ఆ రైతు వాపోతున్నాడు. తమకు తగిన న్యాయం చేయాలని వారు కోరుతున్నారు. విజయవాడలో ఎమ్మెల్యే వెల్లంపల్లి శ్రీనివాస్ను కలిశారు ప్రభుత్వ సలహాదారుడు సజ్జల రామకృష్ణారెడ్డి. సీఎం జగన్పై దాడి వివరాల గురించి ఆరా తీశారు. సజ్జలకు జరిగిన ఘటనను వివరించారు వెల్లంపల్లి శ్రీనివాస్. దాడి ఘటనపై పోలీసుల నుండి కూడా వివరాలు సేకరణ చేస్తున్నారు. వెంటనే చర్యలు చేపట్టాలని కోరారు సజ్జల రామకృష్ణ. ఇంటర్మీడియట్ ఫలితాల్లో విజయవాడ శరత్ చంద్ర జూనియర్ కాలేజ్ స్టేట్ ఫస్ట్ ర్యాంక్ సాధించి తన సత్తా చాటారని అకాడమిక్ కోఆర్డినేటర్ ఫణీంద్ర తెలిపారు. హెచ్ఈపీ విభాగంలో స్టేట్ ఫస్ట్, సెకండ్ ర్యాంకులు సాధించి శరత్ చంద్ర కాలేజీ విద్యార్థులు విజయకేతనం మోగించారు.
నగరంలోని బెంచ్ సర్కిల్లోని శరత్ చంద్ర జూనియర్ కాలేజ్ నందు ఇంటర్ ఫలితాల్లో స్టేట్ ర్యాంకులు సాధించిన విద్యార్థులతో కలిసి అకాడమిక్ కోఆర్డినేటర్ ఫణీంద్ర, అకాడమిక్ ఇన్ఛార్జ్ సూర్యతేజ్, యూపీఎస్సీ కోఆర్డినేటర్ చరణ్ తేజ్ కలిసి విలేకరుల సమావేశాన్ని ఏర్పాటు చేశారు. అనంతరం ఫణీంద్ర, చరణ్ తేజ్, సూర్యతేజ్లు మీడియాతో మాట్లాడుతూ హెచ్ఈపీ విభాగంలో మా శరత్ చంద్ర కాలేజ్ విద్యార్థులు స్టేట్ ఫస్ట్, సెకండ్ ర్యాంకులు సాధించడం సంతోషంగా ఉందన్నారు. ఫస్ట్ ఇయర్లో మాలిక స్టేట్ టాపర్, మమత సెకండ్ ర్యాంక్ సాధించగా ఇంటర్ సెకండ్ ఇయర్లో సుష్మిత సెకండ్ ర్యాంక్ సాధించినట్లు తెలిపారు. టాప్ 10 ర్యాంకుల్లో 5 ర్యాంకులు శరత్ చంద్ర కాలేజ్ రావడం గర్వకారణంగా ఉందన్నారు. శరత్ చంద్ర కాలేజ్ ఇంటర్తో పాటు ఐఏఎస్, క్లాట్, ఐపీ మ్యాట్, ఐఐటీలో శిక్షణ పొందుతూ విజేతలుగా నిలుస్తున్నారని తెలిపారు. అనంతరం విద్యార్థులు మాట్లాడుతూ అధ్యాపకులు గైడెన్స్ వలన స్టేట్ ర్యాంకులు సాధించామని తెలిపారు. ఇంటర్ కాకుండా యూపీఎస్సీ, సివిల్స్తో పాటు పోటీ పరీక్షలు శిక్షణ ఇచ్చి పరీక్షలు రాయడం ద్వారా మా అందరిలో ఆత్మస్థైర్యం పెరిగిందని విద్యార్థులు సంతోషాన్ని వ్యక్తం చేస్తున్నారు. అలాగే అదర్ డిపార్ట్మెంట్స్ అయిన ఎంఈసీ అండ్ సిఈసీలో కూడా మా స్టూడెంట్స్ చాలా మంచి ర్యాంక్స్ తెచ్చుకోవడం మాకు చాలా ఆనందంగా ఉంది. ఎందుకంటే స్టేట్ టాప్ 10లో ఆల్మోస్ట్. సో ఐఎమ్ చరణ్ తేజ్ అండి. సో ఇక్కడ యూపీఎస్సీ ప్రోగ్రామ్ కోఆర్డినేటర్గా చూసుకుంటూ ఉంటాను. సో మా స్టూడెంట్స్కి ర్యాంక్స్ రావడం చాలా ఆనందంగా ఉంది. దాంతోపాటు మా స్టూడెంట్స్ ఓన్లీ సివిల్ సర్వీసెస్లోనే కాదు, క్లాట్లో కూడా ట్రైన్ అయ్యి చాలామంది ఎన్ఎల్యూస్లోకి వెళ్ళిన చరిత్ర కూడా ఉంది. దాంతోపాటు ఐపీ మ్యాట్లో ట్రైన్ అయ్యి ఐఏఎమ్స్లో కూడా చాలామందిని ప్లేస్ చేసామని గర్వంగా చెప్పుకోగలం. దాంతోపాటు ఇప్పుడు ఎంసెట్ క్రాష్ కోర్స్ కూడా స్టార్ట్ చేయడం జరిగింది. దాంట్లో కూడా చాలామంది స్టూడెంట్స్ 130+ స్టూడెంట్స్ మన దగ్గరకు వచ్చారు. దాంట్లో టాప్ 20-30 ర్యాంక్స్ ఎక్స్పెక్ట్ చేస్తున్నాం అనమాట ఎంసెట్లో. దాన్ని ఇన్స్పిరేషన్గా తీసుకొని, మా ఐఏఎస్ ఇన్స్పిరేషన్గా తీసుకొని మేము ఐఐటీలోకి ఎంటర్ అవుతున్నాం. ఇన్ఛార్జ్గా ఉన్నాను. ఈరోజు విడుదలైన ఫలితాల్లో శరత్ చంద్ర జూనియర్ కాలేజ్కి మంచి ఫలితాలు రావడం అనేది మా సంస్థకి గౌరవకారణం. మెయిన్గా మా శరత్ చంద్ర జూనియర్ కాలేజీలో ఇంటర్తో పాటు ఐఏఎస్, సార్ చెప్పినట్టు క్లాట్, ఐపీ మ్యాట్, ఈ ప్లస్ ఐఐటీకి సంబంధించిన కోచింగ్ అనేది ప్రొవైడ్ చేస్తున్నాము. దీంట్లో ఇంటర్ ప్లస్ ఐఏఎస్ సంబంధించి ఆ 2 ఇయర్స్ అనేది ఫౌండేషన్ కోర్స్, అంటే ఐఏఎస్కి సంబంధించిన ఫౌండేషన్ అనేది ఎలా ఉండాలి, దానికి సంబంధించిన బేసిక్స్ అనేవి బేసిక్స్కి సంబంధించి ఎలా బోధించాలన్నది ఆ 2 ఇయర్స్లో వాళ్ళకి నేర్పిస్తాము. డిగ్రీకి వచ్చేటప్పటికి మాకు ఎలాగో సొంత శరత్ చంద్ర జూనియర్ కాలేజ్ లాగానే డిగ్రీకి సంబంధించి 3 ఇయర్స్ శరత్ చంద్ర డిగ్రీ కాలేజ్ కూడా ఉంది. ఆ డిగ్రీ కాలేజ్ తరపు నుంచి 3 ఇయర్స్ ప్రోగ్రామ్ అనేది ఎక్స్టెండెడ్ ప్రోగ్రామ్ ఉంటుందండి ఇంటర్మీడియట్ తర్వాత. ఆ ప్రోగ్రాంలో మేము ఏం చేస్తామంటే ఈ 2 ఇయర్స్ వాళ్ళు నేర్చుకున్న ఫౌండేషన్ కోర్స్కి ఎక్స్టెన్షన్ కింద 3 ఇయర్స్లో పూర్తి సివిల్ సర్వీసెస్ కోచింగ్ అనేది ప్రొవైడ్ చేసి ఇంకా పూర్తి లెవెల్లో ప్రాక్టీస్. నేను ఇంటర్ ఫస్ట్ ఇయర్ హెచ్ఈసీ తీసుకున్నాను. సో నాకు ఇంటర్ ఫస్ట్ ఇయర్లో మా టీచర్స్ యొక్క గైడెన్స్ వల్ల నేను స్టేట్ సెకండ్ వచ్చానండి విత్ 486 మార్క్స్. అండ్ ఈసారి కూడా మా టీచర్స్ మమ్మల్ని చాలా బాగా గైడ్ చేశారు. అండ్ వాళ్ళ మోటివేషన్తో వాళ్ళు మాకు చాలా బాగా ఎక్స్ప్లెయిన్ చేయడం వల్ల ఈసారి కూడా మా శరత్ చంద్ర వాళ్ళు చేసిన హెల్ప్ వల్ల నేను ఈసారి కూడా ర్యాంక్ మారకుండా సేమ్ స్టేట్ సెకండ్ వచ్చాను. అండ్ ఈ క్రెడిట్ అంతా మా డైరెక్టర్ సార్ వాళ్ళది, శరత్ చంద్ర సార్, కిరణ్ సార్, శ్రీకాంత్ సార్ అండ్ మా శరత్ చంద్ర ఫ్యాకల్టీది కూడా. అండ్ ఇక్కడ మాకు ఇంటర్ మాత్రమే కాకుండా మాకు యూపీఎస్సీ సివిల్స్ ఫౌండేషన్ కోర్స్ కూడా ఇచ్చారు. అండ్ మమ్మల్ని మారుతి మల్లిక, నేను శరత్ చంద్ర ఐఏఎస్ అకాడమీలో ఇంటర్ ఫస్ట్ ఇయర్ కంప్లీట్ చేసుకున్నాను. హెచ్ఈసీలో స్టేట్ ఫస్ట్ మార్క్స్ వచ్చాయి. దానికి కారణం కేవలం శరత్ చంద్ర ఫ్యాకల్టీ వల్లనే. సీఎం జగన్పై దాడి ఒక పిరికి పంద చర్యని కాపు కార్పొరేషన్ చైర్మన్ అడపా శేషు ఆగ్రహం వ్యక్తం చేశారు. ఓటమి భయంతో ప్రతిపక్షాలు ఇటువంటి చర్యలకు దిగడం సిగ్గుచేయడని మండిపడ్డారు. ఇంద్రకీలాద్రి అమ్మవారి ఆశీస్సులు, రాష్ట్ర ప్రజల ఆశీస్సులు జగన్పై ఎల్లప్పుడూ ఉంటాయని, రానున్న ఎన్నికలలో అత్యధిక మెజారిటీతో వైసీపీ అధికారంలోకి రానున్నట్లు ఉద్ఘాటించారు. కోలుకోవాలని కాపు కార్పొరేషన్ చైర్మన్ అడపా శేషు కనకదుర్గమ్మ గుడి వద్ద పూజలు నిర్వహించారు. అనంతరం ఆయన మీడియాతో మాట్లాడుతూ జగన్ చేసిన బస్సు యాత్రలో ప్రజల నుండి వస్తున్న ఆదరణ చూసి ఓర్వలేక ప్రతిపక్షాలు ఇటువంటి చర్యలకు పాల్పడడం
సిగ్గుచేటని మండిపడ్డారు. టీడీపీ అధినేత చంద్రబాబుకు ఓటమి భయం పట్టుకుందని, అందుకే ఇటువంటి నీచ రాజకీయాలు చేస్తున్నాడని ఆగ్రహం వ్యక్తం చేశారు. అధికార దాహంతో చంద్రబాబు ఇలాంటి చర్యలకు పాల్పడటం కొత్తేమీ కాదని, మొదటి నుండి చంద్రబాబుకు ఇలాంటివి అలవాటేనని విమర్శించారు. చంద్రబాబు వద్ద కాపులను తాకట్టు పెట్టిన వ్యక్తి పవన్ కళ్యాణ్ అని, మంగళగిరి అని పలకలేని వ్యక్తి నారా లోకేష్ అని విమర్శలు గుప్పించారు. కోడికత్తి డ్రామాతో తాము ఓట్లు అడగడం లేదని, రాష్ట్ర వ్యాప్తంగా సంక్షేమ అభివృద్ధి చేసి ఓట్లు అడుగుతున్నామని స్పష్టం చేశారు. ఆ ఇంద్రకీలాద్రి అమ్మవారి ఆశీస్సులు, రాష్ట్ర ప్రజల ఆశీస్సులు జగన్పై ఎల్లప్పుడూ ఉంటాయని స్పష్టం చేశారు. రాత్రి బస్సు యాత్రలో మా ప్రీతమ నాయకులు గౌరవ ముఖ్యమంత్రి వర్యులు జగన్మోహన్ రెడ్డి గారి మీద జరిగినటువంటి దాడికి నిరసనగా ఈరోజు అమ్మవారి దగ్గర ఆయన ఆరోగ్యం సుభిక్షంగా ఉండాలని, ఆయన్ని చల్లగా కాపాడాలని, ఈ రాష్ట్ర భవిష్యత్తు జగన్ గారి మీద ఆధారపడి ఉంది. ఎంతోమంది పేద కుటుంబాలు ఆయన మీద ఆధారపడి జీవిస్తూ ఉన్నటువంటి పరిస్థితి ఈ రాష్ట్రంలో ఉంది అని ఆ దుర్గమ్మ తల్లికి ఈరోజు మొక్కుకోవడం జరిగింది. పొద్దున్నే ఇప్పుడు ఆ కార్యక్రమం చేయడం జరిగింది. ఎందుకంటే కుట్రపూరితమైనటువంటి రాజకీయ వ్యవస్థలో జగన్మోహన్ రెడ్డి గారు పేద బడుగు బలహీన వర్గాలకి వాళ్ళ కుటుంబంలో ఒక సభ్యుడిలాగా చేరువైనటువంటి పరిస్థితి. బస్సు యాత్ర ఎక్కడికి వెళ్తే అక్కడ జనాలు నీరాజనం పడతా ఉన్నటువంటి పరిస్థితి, ఇవన్నీ కూడా తట్టుకోలేక ఆయన మీద కుట్రపూరితమైనటువంటి హత్యా ప్రయత్నానికి పూనుకున్నటువంటి వ్యక్తుల్ని ఇమ్మీడియట్లీగా అరెస్ట్ చేయమని చెప్పి మీ ద్వారా మేము కోరుకుంటా ఉన్నాం. మరి ఈ దొంగల ముఠాలన్నీ ఒకే తాటి మీదకి చేరి ఆయన చేస్తున్నటువంటి ప్రజా సంక్షేమం అయితేనేమి, అభివృద్ధి అయితేనేమి, ఈ రాష్ట్ర పురోగతిని మార్చినటువంటి వ్యక్తి జగన్మోహన్ రెడ్డి గారు. మీకు తెలుసు, అంతకుముందు చంద్రబాబు నాయుడు ఏ రకమైనటువంటి రాజకీయాలు చేసేటువంటి వాడో మీకు తెలుసు. వంగవీటి మోహన్ రంగా గారిని మరి ప్రజానాయకుడిగా, బడుగు బలహీన వర్గాలకి నాయకుడిగా, పేదల పాలిట పెన్నిదిగా ఆయన చేసుకెళ్తున్నటువంటి కార్యక్రమాల మీద ఆ రోజు ఆయన్ని హత్య చేయించినటువంటి పరిస్థితి నగర నడిఒడ్డులో బందర్ రోడ్లో. అది కేవలం చంద్రబాబు నాయుడు తెలుగుదేశం పార్టీ అని చిన్నపిల్లలు అడిగినా చెప్తారు. మరి అటువంటి పరిస్థితిలో విజయవాడలోనే జగన్ గారి మీద ఈ విధమైనటువంటి హత్య ప్రయత్నం జరిగిన దానికి మేమందరం కూడా నిరసన తెలియజేస్తూ ఈరోజు దుర్గమ్మ తల్లిని వేడుకుంటా ఉన్నాం. వార్తలు ముగించే ముందు ముఖ్యాంశాలు మరొకసారి. జగన్పై దాడి జరిగితే దానిపై టీడీపీ సోషల్ మీడియాలో అసభ్యకర పోస్టులు పెడుతున్నారన్న ఎమ్మెల్యే వెల్లంపల్లి శ్రీనివాసరావు. విజయవాడలో సీఎం జగన్పై జరిగిన దాడిని ఖండించిన మంత్రి జోగి రమేష్. సీఎం జగన్పై జరిగిన రాళ్ల దాడిని ఖండించిన ఆంధ్రప్రదేశ్ వైసీపీ క్రిస్టియన్ మైనార్టీ సంఘం అధ్యక్షుడు దయానందం. డీ న్యూస్ ఇంతటితో సమాప్తం. తిరిగి మరో బులెటిన్ కలుద్దాం. కీప్ వాచింగ్ డీ న్యూస్.